ఈరోజు ఈ వీడియోలో 2026 కల్లా ఇంటర్న్షిప్ని ఎలా క్రాక్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఫుల్ ప్లాన్ అనేది ఇస్తాను. కాలేజ్ టియర్ 3 అయినా ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఏవి అంత మ్యాటర్ అవ్వవు. మనం రైట్ స్ట్రాటజీతో ఉంటే ఇంటర్న్షిప్ అనేది కన్ఫర్మ్గా వస్తుంది. ఫస్ట్ అసలు ఇంటర్న్షిప్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఒకసారి వీడియోని లైక్ చేసేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇంటర్న్షిప్ అంటే ఒక స్టూడెంట్ లేదా ఫ్రెషర్కి ఇండస్ట్రీలో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకునే ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేయడం. ఇంటర్న్షిప్లో నువ్వు ఒక కంపెనీలో వర్క్ చేస్తావు, మోస్ట్లీ టెంపరీ బేసిస్లోనే ఉంటుంది. డ్యూరేషన్ అనేది 1 మంత్ నుంచి 6 మంత్స్ వరకు ఈ గ్యాప్లో ఉంటుంది. కొన్ని ఇంటర్న్షిప్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి, బట్ 6 మంత్స్ దిస్ ఇస్ ద యావరేజ్ డ్యూరేషన్. ఇక్కడ నువ్వు క్లాస్ రూమ్లో నేర్చుకున్న థియరీస్ని రియల్ వరల్డ్లో ఎలా అప్లై చేయాలో నేర్చుకుంటావు. ప్రాజెక్ట్స్ మీద పని చేయడం, టీమ్స్తో ఇంటరాక్ట్ అవ్వడం, డెడ్లైన్స్ని హ్యాండిల్ చేయడం అన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఇంటర్న్షిప్లో టైప్స్ కూడా ఉంటాయి, పెయిడ్ ఉంటాయి, అన్పెయిడ్ ఉంటాయి, అండ్ ఇన్ జనరల్గా మనం పే చేసేవి కూడా ఉంటాయి. దాని గురించి మాట్లాడుకుంటాం. కానీ మెయిన్ గోల్ ఏంటంటే మనం ఎక్స్పీరియన్స్ అనేది తెచ్చుకుంటాం, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. ఇంటర్న్షిప్ కంప్లీట్ చేశాక రెజ్యూమేలో యాడ్ చేసుకోవచ్చు. కంపెనీస్కి నువ్వు రియల్ వరల్డ్ సిచ్యువేషన్లో ఎలా పర్ఫామ్ చేసావో తెలుస్తుంది. అలాగే జాబ్ కోసం అప్లై చేస్తున్నప్పుడు ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా చాలా హెల్ప్ చేస్తుంది. అదే టైప్స్ అన్నా కదా, టైప్స్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేటప్పటికి పెయిడ్ ఇంటర్న్షిప్. ఈ టైప్లో ఏంటంటే కంపెనీ నువ్వు వర్క్ చేస్తున్నందుకు శాలరీ లాగా లేదా అదే స్టైపెండ్ అనేది ఇస్తుంది అనమాట. రియల్ టైం ప్రాజెక్ట్స్ మీద నువ్వు పని చేస్తావు, సో నీ మీద ఇన్వెస్ట్ చేస్తారు, ఇన్ రిటర్న్ ఎక్స్పెక్ట్ కూడా చేస్తారు నువ్వు ఏదో ఒకటి చేస్తావని చెప్పి. నెక్స్ట్ వచ్చేటప్పటికి అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్. ఎక్కువ స్టార్టప్స్ లేదా ఎన్జిఓస్ అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ అనేవి ఇస్తాయి, లేదా బిగినర్లో ఉన్న స్టార్టప్స్. పేమెంట్స్ లేకపోయినా ఎక్స్పీరియన్స్ వాల్యుయబుల్గా ఉంటుంది. కెరియర్ స్టార్ట్ చేయడానికి ఈ ఇంటర్న్షిప్స్ నిజంగా హెల్ప్ చేస్తాయి. ఇంకొకటి వచ్చేటప్పటికి వర్చువల్ ఇంటర్న్షిప్స్ అనమాట. 4Age, AICTE ఈ ఇంటర్న్షిప్స్ ఆన్లైన్లో జరుగుతాయి. లైక్ 4Age, AICTE లాంటి ప్లాట్ఫామ్స్లో కంపెనీస్ సిమ్యులేట్ చేసిన టాస్క్స్ నువ్వు చేస్తావు. లైక్ రియల్ కంపెనీస్ ప్రాజెక్ట్స్ని ఇమిటేట్ చేసి నేర్చుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇది రియల్ టైం కంపెనీలో వర్క్ చేస్తున్న ఇంటర్న్షిప్ కాదు. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేటప్పటికి పెయిడ్ టు ఇంటర్న్ ప్రోగ్రామ్స్. అంటే ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ లేదా ప్లాట్ఫామ్స్ మీరు ఫీజు ఇస్తారనమాట. మీ దగ్గర ఫీజు తీసుకొని వాళ్ళు మీకు ఇంటర్న్షిప్ అరేంజ్ చేస్తారు. ఈ టైప్లో ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఇస్తారు, బట్ ఒరిజినల్ ఎక్స్పోజర్ లిమిటెడ్గా ఉంటుంది. జస్ట్ రెజ్యూమేలో యాడ్ చేసుకోవడానికి అవుతుంది అంతే. అంతకు మించి మీకు చెప్పడానికి కూడా మీకు ఏం ఉండదు అక్కడ. సో ఈ వీడియోని మెయిన్ 3 పార్ట్స్ కింద సెపరేట్ చేసి చెప్తాను. ఫస్ట్ వచ్చేటప్పటికి ప్రిపరేషన్, నెక్స్ట్ పార్ట్ వచ్చేటప్పటికి అవేర్నెస్, నెక్స్ట్ పార్ట్ వచ్చేటప్పటికి ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు పార్ట్ 1 ప్రిపరేషన్. 3 పవర్ఫుల్ స్టెప్స్లో చెప్తాను, జాగ్రత్తగా వినండి ఎలా మీరు ఇంటర్న్షిప్స్ ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి. డిఎస్ఏ, థియరీ సబ్జెక్ట్స్, ప్రాజెక్ట్స్. స్టెప్ 1 డిఎస్ఏ, ఇంటర్న్షిప్స్కి బ్యాక్ బోన్. ఫస్ట్ ప్రయారిటీ డేటా స్ట్రక్చర్ అండ్ అల్గరిథమ్స్. ఇండస్ట్రీలో ఇంటర్న్షిప్ క్యాండిడేట్స్ని ఎవాల్యుయేట్ చేయడం అంటే డిఎస్ఏతో చేయడం మాత్రమే జరుగుతుంది. సో ఇంక ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ లేనప్పుడు డిఎస్ఏనే బేస్ చేసుకొని జడ్జ్ చేస్తారు. అన్న డిఎస్ఏ ఎక్కడ నేర్చుకోవాలి అంటే మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేశాము, అండ్ మన పెయిడ్ కోర్స్ కూడా ఉంటుంది. కాకపోతే దాని గురించి చెప్తే మళ్ళీ కింద కమెంట్ సెక్షన్ లేదో ఒకటి అంటారు. ఇలా వీడియో చూసి మీరు ఫ్రీ రిసోర్సెస్ ఉంటే అవి నేర్చుకోండి. టాప్ 3 లెర్నింగ్ రిసోర్సెస్ ఏంటంటే వెబ్ కోడింగ్ యూట్యూబ్ ఛానల్, లైక్ టాపిక్ వైజ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఇంటర్వ్యూ బిట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లీడ్ కోడ్లో టాప్ 150 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్లస్ అలానే మాక్ ఇంటర్వ్యూ ఫీచర్స్ అవి ఉంటాయి, అవి కూడా మీరు ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. లేదా స్ట్రైవర్స్ లిస్ట్ అనేసి ఉంటుంది, అది చేసినా చాలు. డిఎస్ఏ ప్రాక్టీస్ అనేది ఎలా ఉండాలంటే లీడ్ కోడ్ వీక్లీ బై వీక్లీ కంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలి. డైలీ 1 కంటెస్ట్ అనేది సాల్వ్ చేయాలి. ఈవెన్ ఓల్డ్ కంటెస్ట్స్ అయినా పర్లేదు, ట్రై చేయండి. కంటెస్ట్స్ తర్వాత మీకు సాల్వ్ చేయలేకపోయిన క్వశ్చన్స్ని డిస్కషన్ ట్యాబ్లో, అక్కడ లీడ్ కోడ్లో ఉంటుంది డిస్కషన్ ట్యాబ్లో సొల్యూషన్స్ చూడండి. రాంగ్ ఆన్సర్స్ని నోట్బుక్లో నోట్ చేసి లాజిక్ అర్థం చేసుకోండి. సో డిఎస్ఏ ప్రాక్టీస్ అంటే నేను ఇన్ని ప్రాబ్లమ్స్ చేసా అన్ని ప్రాబ్లమ్స్ చేసా అని కాదు. డెప్త్ అండ్ లాజిక్ మీద ఫోకస్ ఉండాలి. క్లియర్ కాన్సెప్ట్ కూడా మీకు క్లియర్గా ఉండాలి. ఏదైనా అడిగితే మీరు చెప్పగలగాలి. లైక్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయకుండా డీబగింగ్, ప్యాటర్న్ రికగ్నిషన్ అండ్ ఎడ్జ్ కేసెస్ని హ్యాండిల్ ఎలా చేస్తావు అనేవి కూడా మీకు కంపల్సరీగా టెస్ట్ చేస్తారు వైల్ యు ఆర్ బీయింగ్ ఇంటర్వ్యూడ్ ఫర్ సమ్ ఇంటర్న్షిప్. స్టెప్ 2 వస్తేప్పటికి కోర్ థియరీ సబ్జెక్ట్స్. అవే మన 4 పిల్లర్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. ఇంటర్న్షిప్ ఇంటర్వ్యూస్లో డైరెక్ట్గా కోర్ సిఎస్ సబ్జెక్ట్స్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్, డిబిఎంఎస్, కంప్యూటర్ నెట్వర్క్, సిస్టమ్ డిజైన్, ఇలాంటి వాటి నుంచి లైక్ బేసిక్ లెవెల్ ఉంటాయి. ఇంకా ఉంటాయి అనమాట ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి కూడా, లైక్ డిఎస్ఏ గురించి లైట్గా అడుగుతారు. థియరీ బేస్డ్ కొంచెం అడుగుతుంటారు అనమాట ఇక్కడ క్వశ్చన్స్. సో ఎక్కడ నేర్చుకోవాలి అంటే బెస్ట్ రిసోర్సెస్ కొన్ని ఛానల్స్ అనేవి ఇక్కడ చెప్తున్నా, జాగ్రత్త వినండి. నాలెడ్జ్ గేట్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి ఒకటి ఉంది, తెలుగు ప్లస్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. గీక్ ఫర్ గీక్స్ కూడా చాలా మెటీరియల్స్ అనేవి ఉంటాయి, నీకు వెళ్ళి గూగుల్లో అయితే చాలా దొరుకుతాయి బొచ్చుడు.
సో అవి అయినా కూడా నువ్వు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రతి సబ్జెక్ట్కి 1 పేజర్ నోట్స్ అనేది ప్రిపేర్ చేయండి. లైక్ కీ టాపిక్స్, ఆపరేటింగ్ సిస్టంలో ప్రాసెస్ షెడ్యూలింగ్, డెడ్ లాక్స్, మెమరీ మేనేజ్మెంట్ ఇవన్నీ ఎలా జరుగుతాయి, డిబిఎంఎస్లో నార్మలైజేషన్, ఎస్క్యూఎల్ క్వైరీస్, ట్రాన్సాక్షన్స్ ఇవి ఎలా జరుగుతాయి, లైక్ ఇవంటే ఏంటి, సిఎన్ కంప్యూటర్ నెట్వర్క్స్లో ఓఎస్ఐ మోడల్, టీసీపీ ఐపీ రౌటింగ్ సిస్టమ్ డిజైన్ టు రౌటింగ్ సిస్టమ్ డిజైన్లో హై లెవెల్ ఆర్కిటెక్చర్, ఏపీఐస్, లోడ్ బ్యాలెన్సింగ్, బేసిక్స్ ఇవన్నీ కూడా చేయాలి. సో ఇవి అయిపోయి నెక్స్ట్ ఇప్పుడు ఇంటర్న్షిప్ రెజ్యూమేలో చాలా ఇంపార్టెంట్ వస్తేప్పటికి ప్రాజెక్ట్స్ అనమాట. డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ చూపించడం అండ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ అనేది చేయడం. సో అది మనం ప్రూవ్ చేసుకోవాలన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. పర్సనల్ ప్రాజెక్ట్ ఐడియా లేకపోతే మన ఛానల్లో ప్రాజెక్ట్స్ ఉంటాయి, లింక్స్ అనేవి ఉంటాయి, ఇక్కడ నేను ఇస్తాను, లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసుకోవచ్చు, మీకు దొరుకుతాయి. హ్యాకథాన్స్లో పార్టిసిపేట్ చేయండి, లేదా టీమ్ వర్క్, ప్రెషర్లో కోడింగ్, రియల్ డెడ్లైన్స్ అన్నీ తెలుస్తాయి. గిట్హబ్లో ప్రాజెక్ట్స్ అప్లోడ్ చేయండి, అది పుష్ చేయండి. చేసిన రెపోజిటరీస్లో రీడ్మీ ఫైల్ అనేది కరెక్ట్ పెట్టండి. ప్రాజెక్ట్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో ఒక రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే బాగుంటుంది. లైక్ జాబ్ ట్రాకర్ అప్లికేషన్ అవ్వచ్చు, లేదా కాలేజ్ ఈవెంట్ మేనేజ్మెంట్ అవ్వచ్చు, బడ్జెట్ ప్లానింగ్ అవ్వచ్చు, వెదర్ యాప్ అవ్వచ్చు, లేదా సరే పోనీ మీ రొటీన్ ఈకామర్స్ దానిని కూడా మీరు కరెక్ట్గా చేసి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారా అనే దాని మీద ఇంపార్టెంట్ ఉంటుందన్నమాట. సో ఇంటర్న్షిప్ ఇంటర్వ్యూస్ అంటప్పటికీ మీరు సెలెక్ట్ అవ్వాలంటే ప్రాజెక్ట్లో డీప్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అండ్ చాలా ఇంపార్టెంట్, ఇంటర్న్షిప్ కాల్ రావడానికి కూడా చాలా ఈజీ అవుతుంది ఒకవేళ ప్రాజెక్ట్స్ మీ రెజ్యూమేలో ఉంటే. ఇప్పుడు పార్ట్ 1 అనేది చూసాం. ఇప్పుడు పార్ట్ 2 వస్తేప్పటికి అవేర్నెస్ లేకపోవడం. అందరూ ఇంటర్న్షిప్స్ ప్రిపేర్ అవుతారు, కానీ ఒక్క చిన్న మిస్టేక్ వల్ల మిస్ అయిపోతుంటారు. అదే అవేర్నెస్ లేకపోతే మీకు ఏం జరుగుతుందంటే ఇక్కడ మీకు పర్ఫెక్ట్ ఇంటర్న్షిప్ వచ్చి కూడా అది చూడకుండా మిస్ అయిపోతుంటారు అనమాట. సో అలా అవ్వకూడదు, రైట్? ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కడ పోస్ట్ అవుతాయి, ఎలా ట్రాక్ చేయాలి, అండ్ లింక్డ్ఇన్లో హిడెన్ హ్యాక్స్ ఏంటి, అవన్నీ చూద్దాం ఇప్పుడు. సో 2025లో చాలా కంపెనీస్ సోషల్ ప్లాట్ఫామ్స్, హ్యాకథాన్స్ అండ్ డైరెక్ట్ పోర్టల్స్లో పోస్ట్ చేస్తున్నారు. సో దట్ మీకు ఆపర్చునిటీస్ మిస్ అవ్వకూడదని. లెట్స్ లుక్ ఎట్ టాప్ 4 ప్లాట్ఫామ్స్ ఎక్కడైతే మీకు ఇంటర్న్షిప్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఫస్ట్ వస్తేప్పటికి అఫ్ కోర్స్ లింక్డ్ఇన్లో జాబ్స్ ట్యాబ్ ఓపెన్ చేయండి, ఇంటర్న్షిప్ ఫిల్టర్ పెట్టండి, సెర్చ్ చేయండి. ఎగ్జాంపుల్ ఎలా పెడతారంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్, ప్రొడక్ట్ ఇంటర్న్ లైక్ రిమోట్ అంటే రిమోట్ ఇదనమాట, క్యాంపస్ హైరింగ్ ఇంటర్న్షిప్. సో ఇది ఒక ఎగ్జాంపుల్. డైలీ 5 minutes టైం పెట్టండి. మరి జాబ్ అప్లై చేయడం కంటే ఇంపార్టెంట్ రిక్రూటర్స్కి కనెక్ట్ అవ్వడం. సో ఫస్ట్ ఇక్కడ మీరు ఎలా ఫాలో అవుతారంటే ఈజీ అప్లై అందరూ చేస్తారు, కానీ అందరిలాగా అప్లై చేసి వదిలేస్తారు. సో మీరు చేయకూడదు అదే, రైట్? సో మీరు ఒకవేళ ఆ హైరింగ్ మేనేజర్తో కనెక్షన్లో లేకపోతే కనెక్షన్ రిక్వెస్ట్ పెట్టేటప్పుడు ఇలా ఒక మెసేజ్ అనేది పెట్టేసి వాళ్ళకి ఒక మెసేజ్ పంపించండి. హాయ్, మై నేమ్ ఇస్ దిస్, ఐ జస్ట్ అప్లైడ్ ఫర్ దిస్ రోల్ ఇన్ యువర్ కంపెనీ, ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు బీ ఇన్ ద పార్ట్ ఆఫ్ యువర్ కంపెనీ అని చెప్పేసి ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. ఇక్కడ మీకు శాంపుల్ కనిపిస్తుంటుంది. సో ఈ మెసేజ్ పెడితే మీరు ఖచ్చితంగా స్టాండ్ అవుట్ అవుతారు. సెకండ్ మీరు చేయాల్సింది ఏంటంటే లింక్డ్ఇన్లో మనకి పాస్ట్ 24 hours అని ఫిల్టర్ ఉంది కదా, జాబ్ సెర్చ్కి అది మనకి లాస్ట్ 24 hours పోస్ట్ చేసిన జాబ్స్ అన్నీ చూపిస్తుంది. మనకి పాస్ట్ 1 hour పోస్ట్ చేసిన జాబ్స్ చూసి ఫాస్ట్గా అప్లై చేయడానికి ఇలా చేయాలి. అంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంటుంది, అక్కడ నెంబర్ ఉంటుంది అనమాట, అది చేంజ్ చేస్తే చాలు లాస్ట్ 1 hour ఉన్నవన్నీ మీకు చూపిస్తుంది. ఆ సెకండ్స్ మార్చాలి. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ వస్తేప్పటికి లింక్డ్ఇన్లోనే మీరు ఏం చేయాలంటే ఎవరికైనా మెసేజ్ పెడుతున్నప్పుడు పొలైట్గా చేయండి. ఏదో ఫ్రెండ్ లాగా కాకుండా ఒక టెంప్లెట్ అనేది యూజ్ చేయండి. ఆ టెంప్లెట్ నేను ఆల్రెడీ షేర్ చేశాను. ఆ టెంప్లెట్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది. చిన్న మెసేజ్ బట్ ఇంపాక్ట్ పెద్దగా ఉంటుంది. హెచ్ఆర్స్ని డిఎం చేయండి, లేదా అక్కడ ఆల్రెడీ పాస్ట్గా వర్క్ చేసిన వాళ్ళకి డిఎం చేయండి. డిఎం చేసి చెప్పండి, నేను ఆల్రెడీ చేశాను, ఐఎమ్ ద బెస్ట్ పర్సన్ టు గెట్ హైర్డ్ లైక్ ఫర్ యువర్ కంపెనీ అని చెప్పి. సో అలా చేస్తే బెటర్. ఇప్పుడు లింక్డ్ఇన్ తర్వాత హ్యాకర్ ఎర్త్లో కోడింగ్ కంటెస్ట్స్ రన్ చేస్తారు. కానీ ట్విస్ట్ ఏంటంటే కంపెనీస్ కంటెస్ట్లో టాప్ స్కోరర్స్కి డైరెక్ట్గా ఇంటర్న్షిప్స్ కూడా పిక్ చేస్తారు. ఎగ్జాంపుల్ అమెజాన్ హ్యాకాన్ అని చెప్పేసి ఒకటి జరుగుతుంది, ఫ్లిప్కార్ట్ గ్రిడ్ ఛాలెంజ్ అని చెప్పేసి జరుగుతుంది, లోయస్ లైక్ టెక్ ఛాలెంజ్ అని చెప్పేసి ఒకటి జరుగుతుంది. ఇవన్నీ ఇంటర్న్షిప్స్కి హైరింగ్ బేస్ లాగా ఉంటాయి అన్నమాట, రైట్? సో ఇక్కడ మీరు పార్టిసిపేట్ చేయొచ్చు ఇలాంటిలో. నెక్స్ట్ థర్డ్ థింగ్ వస్తేప్పటికి హ్యాకర్ ర్యాంక్లో కూడా హైరింగ్ ఛాలెంజెస్ సెక్షన్ అనేది ఉంటుంది. అది చాలామంది తెలీదు. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్లాట్ఫామ్ లాగా యూజ్ చేస్తారనమాట టెక్ కంపెనీస్ వాటిని. లైక్ గోల్డ్మెన్ సాక్స్ ఇంజనీరింగ్ క్యాంపస్ హైరింగ్, పేపాల్ సమ్మర్ ఇంటర్న్షిప్ ఛాలెంజ్, అడోబ్ కోడివా అని చెప్పేసి హ్యాకర్ ర్యాంక్ ఛాలెంజెస్లో క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో అక్కడ టాప్ స్కోరర్ లేదా ప్రాపర్ రెజ్యూమే అప్లోడ్ చేస్తే ఇంటర్వ్యూ కాల్స్ అనేవి డైరెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ ఇంకొకటి అన్స్టాప్ అని చెప్పేసి కూడా ఉంటుంది. ఇక్కడ నాకు కూడా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వచ్చింది. సో అన్స్టాప్లో హ్యాకథాన్స్, కేస్ స్టడీస్, లైక్ ఛాలెంజెస్ అండ్ ఇంటర్న్షిప్ డ్రైవ్స్ ఉంటాయి అనమాట. ఎస్పెషల్లీ ఫ్రమ్ స్టార్టప్స్ అండ్ నాన్ టెక్ డొమైన్స్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ లైక్ హెచ్సిఎల్ టెక్ బి ఇంటర్న్షిప్, టాటా ఇమాజినేషన్ ఛాలెంజ్, స్విగ్గీ హైరింగ్ డ్రైవ్. సో ఇవన్నీ ఆఫ్ క్యాంపస్ ఇంటర్న్షిప్స్.
సో వీటికి అప్లై చేస్తున్నప్పుడు మీ కాలేజ్లో ఆపర్చునిటీస్ లేకపోయినా ఇక్కడ నుంచి ట్రై చేయొచ్చు. అన్స్టాప్లో అకౌంట్ క్రియేట్ చేయండి, ఫిల్టర్ సెట్ చేయండి అండ్ డైలీ 5 minutes స్క్రోల్ చేయండి. అండ్ స్క్రోల్ చేసి అప్లై చేసి వదిలేయడం కాదు, మీరు ఏ కంపెనీ అయితే జాబ్ పోస్టింగ్ పెడుతుందో ఆ కంపెనీకి మీరు లింక్డ్ఇన్లో వెళ్ళి అక్కడ హైరింగ్ రిక్రూటర్స్ కానీ అక్కడ పాస్ట్ ఇంటర్న్స్కి కానీ మీరు మెసేజ్లు చేయాలి, రీచ్ అవుట్ అవ్వాలి. అప్లై చేస్తే మీకు ఇంటర్న్షిప్ రాదు. ఎందుకంటే నేను నెలలేంటి సంవత్సరం వరకు కూడా అప్లై చేసుకుంటూ కూర్చున్నా, ఎన్ని స్కిల్స్ ఉన్నా కూడా షార్ట్ లిస్ట్ అవ్వడం కష్టం. ఇప్పుడు ఇదొక వే. ఇప్పుడు ఇంకా ఒక వే ఉందన్నమాట. అవి కొన్ని గ్రూప్స్ అనేవి ఉంటాయి. లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. చాలా టెలిగ్రామ్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. లైక్ అప్పుడప్పుడు దాంట్లో కూడా మనకి లక్ ఉంటే మనకి ఇంటర్న్షిప్ రావచ్చు. లైక్ ఇంటర్న్షిప్ అప్డేట్స్ ఇండియా, ఆఫ్ క్యాంపస్ సెలర్స్ 2025 అలా ఉంటాయి గ్రూప్స్. కానీ ఫేక్ వాటికి చేయకండి, చాలా ఫేక్ ఉంటాయి, కేర్ఫుల్గా చూసుకోండి. ఇది ఎలా చేయాలంటే మరి దానికి అంటే ఏం లేదు. సో ఇవి మీకు నోటిఫికేషన్స్ పెట్టడంతో ఇంటర్న్షిప్ మిస్ అవ్వకుండా ఉంటారనమాట. ఇవి నోటిఫికేషన్స్ పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు మనం పార్ట్ 1 ఎలా ప్రిపేర్ అవ్వాలో చూసాం, పార్ట్ 2 ఎలా అప్లై చేయాలో చూసాం. ఇప్పుడు పార్ట్ 3 నా ఇంటర్న్షిప్ జర్నీ గురించి చూద్దాం. నాకు ఎలా వచ్చింది. అన్స్టాప్లో నేను అప్లై చేస్తాను, ఎందుకంటే నేను ఎక్కడ పడితే అక్కడ అప్లై చేస్తూ ఉండేవాడిని. కానీ మనకందరూ తెలిసిందేగా, నేను చెప్తాను వెళ్ళి మెసేజ్ చేయండి అని చెప్పి, కానీ మనం అంటే ఇప్పుడు చేయము. సో అలానే నాకు కూడా ఇలా బుద్ధి ఉండేది అనమాట. మెసేజ్ నేను చేసేవాడిని కాదు, ఎవరికి రీచ్ అవుట్ అవ్వడం చాలా తక్కువ. ఎందుకంటే మనకి స్కిల్స్ ఉన్నాయి, మనం ఎందుకు రీచ్ అవుట్ అవ్వాలి, వాళ్ళే అప్లై చేసి చూసుకుని మనకి రీచ్ అవుట్ అవుతారని చెప్పేసి దీనిలో ఉండేవాడిని. అలా చేయొద్దు ప్లీజ్, ఎందుకంటే రాదు. మీరు రానప్పుడు అదే చేయాలి. ఇంకా వెళ్ళి మెసేజ్లు చేయాలి ప్రతి ఒక్కరికి. కోల్డ్ మెయిలింగ్ అంటారు, కోల్డ్ మెసేజింగ్ అంటారు, డిఎం అంటారు, కోల్డ్ డిఎమ్స్ అంటారు. సో అవి చేయాలి మీరు. అది పక్కన పెడితే నేను ఇంటర్న్షిప్ ఎక్కడ పడితే అక్కడ అప్లై చేసిన తర్వాత 2 months తర్వాత అన్స్టాప్లో నేను అప్లై చేసినట్టు కూడా గుర్తులేదు, కాల్ చేసి అరే నువ్వు అప్లై చేసావు అని చెప్పారు. నాకు ఐడియా కూడా లేదు. అయితే కవర్ చేశాను, ట్రై చేసా. అదే ఇంటర్న్షిప్ అనేది ఉంది, ఇంటర్వ్యూ అనేది ఉంటుంది, ఇది కంపెనీ అని చెప్పేసి నేను అన్స్టాప్లోకి వెళ్ళి వెతుక్కున్నా. అది దొరికింది, ఆ కంపెనీ నేమ్ దొరికితే దాని గురించి ప్రిపేర్ అయ్యి అప్పుడు 3 ఇంటర్వ్యూ రౌండ్స్ అనేవి జరిగాయి. 3 and 4 జరిగినట్టున్నాయి. నాకు ఈ క్లియర్గా గుర్తుంది. ఇంకా లైక్ అక్కడ ఎలా జరిగిందంటే జూలై 2023 అనమాట ఇది టైం. సో జూలై 2023 ఆ టైంలో ఆల్మోస్ట్ ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా మనకి ఇవన్నీ లే ఆఫ్స్ కూడా స్టార్ట్ అయిపోయి, కాకపోతే ఇంటర్న్షిప్కి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ రౌండ్ ఓకే డైరెక్ట్గా స్టార్ట్ చేశారు. స్టాక్స్, క్యూస్ ఇవి అడిగారు. స్టాక్ ఇంప్లిమెంటింగ్ క్యూ ఇంప్లిమెంటింగ్ స్టాక్. దాని తర్వాత పైథాన్, జావా ఏం వచ్చు, డేటాబేస్ గురించి, నా రెజ్యూమేలో ప్రాజెక్ట్ గురించి, ప్రాజెక్ట్ ఎలా చేసావు, ప్రాజెక్ట్లో డేటాబేస్ ప్రాజెక్ట్ మీద క్వశ్చన్స్ అడిగారు. లైక్ నేను ఒక హ్యాకర్ ర్యాంక్ ప్లాగరిజం డిటెక్టర్ చేసా, డేటాబేస్ కూడా ఉండేది అందులో. ఆ డేటాబేస్ని ఎలా స్కేల్ చేస్తావు, డేటాబేస్ని లైక్ ఫ్యూచర్లో ఎలాగా ఇంప్లిమెంట్ చేస్తావు, లేదా దీన్ని సింప్లిఫై ఎలా చేస్తావు, రైట్ ఒకే డేటాబేస్లో అన్ని కలపాలంటే ఏం చేస్తావు అని చెప్పేసి ఎన్నో క్వశ్చన్స్ అడిగారు అనమాట. నాకు గుర్తు కూడా లేవు, కాకపోతే డిఎస్ఏతో స్టార్ట్ చేసి అన్నీ అడిగారు. అది గోల్డ్మెన్ సాక్స్లో పనిచేస్తున్న వీపీ అనమాట, వైస్ ప్రెసిడెంట్. అతను స్టార్టప్. సో అందుకే అతను అడిగారు అనమాట ఇంటర్వ్యూ తీసుకున్నది. అది అయిన తర్వాత సెకండ్ రౌండ్ వస్తేప్పటికి నాకు కొంచెం నాన్ టెక్నికల్గా జరిగింది, కొంచెం ర్యాపిడ్ ఫైర్ రౌండ్లా జరిగింది అనమాట. సో అందులో ఏం జరిగిందంటే మోస్ట్లీ నా కల్చర్, టెక్, లైక్ ఫిట్మెంట్ ఇవన్నీ చూసారనమాట. ఎలా నేను కంపెనీలో ఫిట్ అవుతా లేదా, వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ఫిట్ అవుతానా లేదా, ఎందుకంటే నేను వర్క్ డ్రివెన్ ఉన్నానా లేదా, లైక్ నాలెడ్జ్ అంటే నేను నిజంగా వర్క్ చేయగలనా లేదా అనేది దాని మీద చూశారు. నెక్స్ట్ రౌండ్ అది కూడా రాడ్ డే బాగా చేశారు, ఇంటర్వ్యూ దొలదీరిపోయింది నాకు ఇది. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ థర్డ్ రౌండ్ మళ్ళీ గోల్డ్మెన్ సాక్స్ వీపీతో జరిగిందనమాట. సో అది ఎప్పుడు చాలా టైం ఇస్తుండేవారు అనమాట, చాలా గ్యాప్ ఇచ్చేస్తుండేవారు. ఒక ఇంటర్వ్యూకి 3 weeks 2 weeks గ్యాప్ ఇచ్చేస్తూ అలా చేసేవారు అనమాట. ఇంకా ఫోన్లే చేస్తున్నారుగా, నేను ఇంకా నాకు ఇంటర్న్షిప్స్ అప్లై చేసి అలిసిపోయి నేను ఇంకా మన పైథాన్ కోర్స్ చేయడం మొదలు పెట్టాను అనమాట. ఇంకా మనకి అదొకటే దిక్కు అని చెప్పి. సో అలా అయిపోయింది నా పరిస్థితి అప్పుడు. కాకపోతే సరే ఇంటర్వ్యూ పెడుతుంటే టెన్షన్ మాత్రం ఉండేది, చేసేవాడిని ఎలాగోలాగా. దాని తర్వాత ఫైనల్ రౌండ్ అక్కడ ఆల్రెడీ చేస్తున్న ఒక ఇంటర్న్తో జరిగింది. అది డిఎస్ఏ మీద జరిగింది, అడ్వాన్స్ రౌండ్ లాగా. గ్రాఫ్స్ రిలేటెడ్ ఒక క్వశ్చన్ అడిగారు. లక్కీగా నేను గ్రాఫ్స్ డిఎస్ఏ ప్రాక్టీస్ చేస్తుండేవాడిని నేను 3rd year ఆ టైంలో. సో నేను ఆ క్వశ్చన్ అడగగానే వెంటనే అక్కడ సాల్వ్ చేసి ఇచ్చేసాను. లైక్ 2 methods కూడా రాసి ఇచ్చేసాను, బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ బోత్ ఇచ్చేసాను. అన్నా నమ్మలేకపోతున్నాడు అన్న. వాడికి మైండ్ తిరిగిపోయింది అనమాట. ఓ నైస్ అని చెప్పేసి అన్నాడు. 2 to 3 టెస్ట్ చేశాడు. దాని తర్వాత ఇంకో కొన్ని క్వశ్చన్స్ అడిగారు, ఫ్రంట్ ఎండ్ రిలేటెడ్, రియాక్ట్ రిలేటెడ్ అడిగారు. నాకు రియాక్ట్ రాదన్న,
బ్యాక్ ఎండ్ రిలేటెడ్ జాంగో అవి వచ్చాన్న, కాకపోతే అతనికి రాదంట, నేనేం చేయలేను. కాకపోతే నాది రియాక్ట్ కాదు, నాది యాంగులర్ అని చెప్పేసి, అంటే యాంగులర్లో పోని చెప్పు అన్నాడు. నాకు యాంగులర్ కూడా అంత సరిగ్గా రాలేదు. సో కాకపోతే నేను ఫస్ట్ నుంచి అన్ని రౌండ్స్ కరెక్ట్ చేయడం వల్ల నాకు క్లియర్ అయిపోయింది అనమాట. సో తర్వాత 11,000 స్టైపెండ్తో నేను స్టార్ట్ చేసా. అక్కడ చాలా లెర్నింగ్స్ అనేవి నేను నేర్చుకున్నాను. సో ఇదే నేను కూడా మీకు సజెస్ట్ చేస్తాను ఎలా ఉండాలి. సో 2026లో ఇంటర్న్షిప్ తెచ్చుకోవాలంటే ఇప్పుడే స్టార్ట్ చేయాలి. లాస్ట్ మినిట్లో ప్రిపేర్ అయ్యి ప్రెషర్ తెచ్చుకోకండి. డిఎస్ఏ, ప్రాజెక్ట్స్, కోర్ సబ్జెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కలిపి ఒక సాలిడ్ ఫౌండేషన్ అనేది మీకు క్రియేట్ చేసుకోండి. అందుకే వీడియోలో చెప్పిన స్టెప్స్ని ప్లాన్ లాగా ఫాలో చేయండి. ప్రాక్టీస్, పేషెన్స్, ప్రోయాక్టివ్ అప్రోచ్ని ఫాలో అవుతే ఇంటర్న్షిప్ ఎవరి కోసం రాదో నేను చూస్తాను. అండ్ ఒకటి గుర్తుపెట్టుకుని ఏదో ఒక స్కిల్ కంప్లీట్గా నేర్చుకోండి. నేను జాంగో నేర్చుకుని జాంగో మీద అప్లై చేస్తాను. అలానే మీరు ఏదో ఒకటి నేర్చుకుని దాని మీద అప్లై చేయండి. హాఫ్గా మల్టిపుల్ స్కిల్ స్టార్ట్ చేద్దాము, దానికి అప్లై చేసేద్దాం, దీనికి అప్లై చేసేద్దాం అంటే రిజల్ట్స్ రావడం కష్టం. కంప్లీట్ వన్ స్కిల్, డిఎస్ఏతో పాటు వెబ్ అయినా లేదా ఏఐ అయినా లేదా ఏదో ఒకటి స్టార్ట్ చేసి ఫినిష్ చేసి నెక్స్ట్ దానికి మూవ్ అవ్వండి. సో ఓవరాల్గా ఇదన్నమాట రోడ్ మ్యాప్ మనం ఇంటర్న్షిప్ క్రాక్ చేయడానికి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ అందరికీ షేర్ అవ్వాలి అనేసి అనుకుంటున్నారంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఈ వీడియోస్ని కమెంట్ చేయండి, వాచ్ అంటిల్ ద వెరీ ఎండ్ అని చెప్పేసి నేనైతే చూసి హ్యాపీ ఫీల్ అవుతా. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఇంటర్న్షిప్స్. థ్యాంక్ యూ.